హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతతో గలగల. ఈరోజు టమాటో రసం చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసిన క్లిప్ నా దగ్గర మిస్ అయింది. ఇప్పుడు ఇందులో చారులోకి ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక చూడండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇదే విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటో, ఒక 2 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, ఈ 4ని కూడా ఆయిల్లో వేసి ఒక నిమిషం బాగా మగ్గనిద్దాం. కొంచెం మగ్గితే మనకి టమాటో గుజ్జు అనేది రసంలోకి బాగా దిగుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం మనము. టమాటో రసంలోకి ఎంత వాటర్ కావాలో అంతా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలండి. నాకైతే 1.5 బౌల్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడేంత టమాటో వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకుని చింతపండు వేసుకోవాలి. అలాగే తీపి కోసం బెల్లం వేసుకుంటున్నాము. మేమైతే బెల్లం వేసుకుంటాము. వద్దన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది బెల్లం వేసుకొని. ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, అలాగే కారం కూడా మీ టేస్ట్కి సరిపడేట్టు వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మరగనిద్దాం రసాన్ని. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ మరుగుతుంది, మరగనిద్దాం. ఇప్పుడైతే రసం మరిగిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ సరిపోయింది లేదా అనేది ఇక్కడే టేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చేసుకుని సాల్ట్ ఒకవేళ పడుతుందంటే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువైంది. నేను మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. మనకి టమాటో రసం అయితే రెడీ అయిపోద్ది. 5 మినిట్స్ అయిపోయిందండి. రసం అయితే బాగా మరిగింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుందాము. వేరే బౌల్లోకి మార్చుకోవడానికి దింపేసాను. ఇప్పుడు వేరే బౌల్లోకి దీన్ని మారుస్తున్న టమాటో రసాన్ని. చూడండి ఇక్కడ టమాటో ఉంది కదా, కొంచెం చింతపండు, ఇదంతా పక్కకు పెట్టేసుకోవచ్చు. మనకి రసంలో పక్కకు పెట్టేసుకుని రసం అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. వేడి టమాటో రసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు అది తినడానికి. ఎవరికైనా నచ్చితే చేసుకోండి.